ఎందుకీ భయం? రచన శ్రీహరికృష్ణ. పొద్దుట లేచిన దగ్గర నుంచి ప్రతి వాడికి భయం. ఈరోజు ఎలా గడుస్తుందో, మనం వెళ్ళే పని అవుతుందో కాదో, అమ్మాయిని చుట్టానికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అమ్మాయి నచ్చుతుందో లేదో, ఇవాళ పరీక్ష బాగా రాస్తానో లేదో, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, బాగా చేస్తానో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో. ఈ ప్రపంచంలో చాలామందికి ఈ నెగిటివ్ థింకింగ్లోనే ఉంటారా? పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదా? ఎందుకు మనుషులు ఇలాంటి నెగిటివ్ థింకింగ్ పెట్టాడో ఆ భగవంతుడు? ఏ తన ఉనికిని కాపాడుకోవటానికే? అందుకే ప్రతి మనిషిలోనూ ఇలాంటి ఓ వీక్నెస్ అనేది కావాలనే పెట్టుంటాడేమో. ఏమో, పెట్టినా పెట్టుండొచ్చు. జగన్నాటక సూత్రధారుడు కదా. ప్రతి వ్యక్తికి కష్టం వచ్చే సమయాల్లో ముందుగా గుర్తొచ్చేది ఆ భగవంతుడే. స్వామి, అలా జరిగితే, ఇలా జరిగితే, ఇలా అయితే, అలా అయితే నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని మొక్కుకునే జనాలందరికీ మొరలు విని కొందరి కోరికలు తీర్చి, కొందరిని ఏడిపించి, ఇలా ఆడుకోవడమేనా ఈ భగవంతుడి పని? అందరి కోరికలు తీర్చచ్చు కదా అని అడిగితే, ఎవడో ఒకటి చేత ఆ పూర్వజన్మ సుకృతం అనుభవించాలి కదా అనే ఓ స్టేట్మెంటు ఇవ్వడం. ఏం స్వామి, ఏంటి స్వామి ఇది? అందరూ నీ బిడ్డలే కదా, అందరినీ రక్షించవచ్చు కదా, అందరినీ సమానంగా చూడొచ్చు కదా, ఎందుకు ఇలా వ్యత్యాసాలు చూపిస్తావు? ఇదేమీ బాగాలేదయ్యా స్వామి. కొందరినేమో బాగా డబ్బున్న వాళ్ళగా పుట్టిస్తావు. కష్టాలంటే ఏమిటి, ఎలా ఉంటాయి అనేటట్టుగా వాళ్ళని సృష్టిస్తావు. ఇంకోరినేమో మొత్తం కష్టాలన్నీ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా మాపై రుద్దటానికి అనేటట్టుగా ఓ మధ్యతరగతి వాళ్ళుగా పుట్టిస్తావు. మరి కొందరినేమో కష్టాలా, అవి మామూలే కదా, అవి మాకు మామూలే అని కాటికి పేదవాళ్ళగా పుట్టిస్తావు. గమ్మత్ ఏమిటంటే అందరినీ నీ దగ్గరికి రప్పించుకుంటావు. కొంతమంది చేత గర్భగుడిలో ఉన్న నిన్ను తాగించుకుంటావు. నానా వస్తువులు పడి అప్పో సొప్పో చేసి నిన్ను చూడటానికి వచ్చిన కొంతమందినైతే, పో అలా దూరంగా ఉండు, దూరంగా ఉండి నన్ను చూసుకో అని కనీసం ఓ 5 నిమిషాలైనా నిన్ను చూడనివ్వవు. ఇంకొంతమందిని అయితే నీ గుడి ముందరే అడుక్కు తినేటట్లు చేసి, నా గుడిని చూడు చాలు, అదే నీకు గొప్ప అనేటట్లు చేయిస్తావు. నువ్వు సృష్టించిన మానవుడి కంటే పరమ స్వార్థపరుడిగా మారిపోయావయ్యా నువ్వు. కానీ ఏం చేస్తాం? ఈ యుగంలో నీదే హవా. నీ దృష్టిలో, అదే నీ సృష్టిలో మొదటివాడు నిన్ను ఎక్కువగా పట్టించుకోడు. మూడో వాడిది అదే టైపు. ఏటొచ్చి మేమే రెండో తరగతి వాళ్ళమే ఎప్పుడు నీ భజన చేస్తాం. అది చేస్తే, ఇది చేస్తే నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఆశలు పెడతాం. కనీసం కొన్నిటికైనా నువ్వు మా లైన్లో పడతావేమోనన్న ఆశ. మొదటి వాళ్ళలాగా కొద్దిగానైనా సొమ్ములు మా వద్ద ఉంటే చాలా సంతోషిస్తాం. డబ్బుంటే సంతోషం లేదు, కానీ సంతోషం ఇచ్చే ప్రతి దాని వెనుక డబ్బు ఉంటుంది కదా. అదే, అది సంపాదించుకోవటానికే మా ఈ తిప్పలని. చూద్దాం ఇంకెంతకాలం మాతో ఇలా ఆడుకుంటావు అని అనుకుంటూ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు భాస్కర్రావు. అసలు నాకు ఈ ఆలోచన రావడానికి అసలు కారణం వాట్సాప్లో వచ్చిన గుడ్ మార్నింగ్లు చూస్తుంటే దృష్టి రంగారావు పంపించిన మెసేజ్ మీద పడింది. ఓపెన్ చేసి చదవడం మొదలెట్టాడు భాస్కరం. 2 లైన్లు చదివాడో లేదో, మార్నింగ్ వాక్ చేసి ఇంటికి
వెళ్తూ ఇవాళ భాస్కర్రావు గారు ఎందుకు రాలేదో వాకింగ్కి కనుక్కుందామని మూడిళ్ళ అవతల ఉండే మధు గారు వచ్చాడు. ఏంటి భాస్కర్రావు గారు ఇవాళ రాలేదు వాకింగ్కి? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందండి. రాత్రి ఎందుకో నిద్ర పట్ల పక్క మీద అటు ఇటు దొరలడమే జరిగింది తప్ప నిద్ర రాలేదు. ఏ 3 నిద్ర పట్టింది. రోజు ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకుని పడుకునేవాడిని నా సెల్ని. ఈరోజు మర్చిపోయా అంతే. 5 గంటల నుండి మొదలు టింగ్ 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 అంటూ నోటిఫికేషన్ల సౌండ్లు శబ్దాలును. అంతే, లేచి కూర్చున్నా. నిద్ర పట్టలేదు. సరిగ్గా నిద్ర లేదుగా, కొద్దిగా తలనొప్పి. అందుకే బద్ధకం చేసి ఇవాళ రాలేదు. అన్ని మెసేజ్లు చూశా. రంగారావు గారు ఓ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. పూర్తిగా చదివా. నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. నా ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. లేచి మొహం కొడుకుని టీ తాగి మళ్ళీ ఓసారి చదువుకుందాం అంటూ ఇప్పుడే ఓపెన్ చేశా. 2 లైన్లు చదివానో లేదో మీరు వచ్చారు. భాగ్య, మధు గారు వచ్చారు, మంచినీళ్ళు టీ తీసుకురా అన్నాడు. ఇప్పుడేం వద్దులేండి, ఇంటికి వెళ్ళి తాగుతా. ఎందుకు రాలేదా అని కనుక్కుందామని వచ్చా, అందుకనే ఆగా మీ ఇంటి ముందర అన్నాడు. టీయే కదా, కొంచెం తీసుకోండి అన్నాడు భాస్కర్రావు. వద్దండి, నాకేమైనా మొహమాటమా ఏమిటి? మళ్ళీ వచ్చి తాగినప్పుడు తాగుతాలేండి. ఆ మెసేజ్ ఏదో ఫార్వర్డ్ నాకు కూడా చేయండి, నేను చదువుతా అన్నాడు. వస్తా అంటూ వెళ్ళిపోయాడు మధు. వెళ్ళిన తర్వాత గేట్ వేసి వచ్చి మధుకి మెసేజ్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఆ మెసేజ్ని చదవటం మొదలెట్టాడు భాస్కరం. దాని సారాంశం ఏమిటంటే, హెడ్డింగ్ ఇది నిజం. 10 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్లు ఉండదు. ముందు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ మూతపడే ప్రమాదం, లక్షల మంది రోడ్ల మీద పడే ప్రమాదం అంటూ కొన్ని మూతపడ్డ కంపెనీలు, కొడాక్, మర్ఫీ, ఆల్విన్, హెచ్ఎంటి ఇలా కొన్ని బ్రాండెడ్ కంపెనీలు మూతపడిన వైనం, అమెరికా లాంటి దేశాల్లో వాట్సన్ యాప్ ద్వారా వచ్చే నష్టాలు, ఇలా చాలా విషయాలు చెప్పాడు ఆ మెసేజ్లో. అసలు ఎందుకు ఇలాంటి మెసేజ్లు పెట్టి జనాల్ని భయపెట్టడం? ఎందుకు చేస్తారు ఇవి ఇట్లా? ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆ విషయాలు తెలియకనా? అరే, తాము సృష్టించిన యాప్స్ తమకే ప్రమాదం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? వాటిని ఎలా పతనం చేయాలో అనేది కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. ఒకవేళ ఆ యాప్ని నాశనం చేయడం కుదరలేకపోతే తనకి నష్టం వస్తుందని తెలిసి ప్రత్యామ్నాయం వెతుక్కోడా ఏమిటి మానవుడు? నష్టపోడు కదా. కొంతమంది ఉన్నవి లేనివి వార్తలు కల్పించి అదేదో అంటారు చూడండి, పైశాచిక ఆనందం అది పొందుతూ ఉంటారు. అమెరికాలో వరదలకు చాలా సిటీలు కొట్టుకుపోయాయి, జనాలు వీధుల్లో పడ్డారు అంటూ మన టీవీ ఛానళ్ళలో చూపిస్తారు. పేపర్లో ఇంకేముంది, కొంపలు అంటుకుపోయాయి అంటూ రాస్తారు. నిజమేనేమో అని అమెరికాలో ఉన్న వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి కనుక్కుంటే, అబ్బే అటువంటిది ఏమీ లేదే, బాగానే ఉందే అంటూ ఇక్కడ వాళ్ళు, అమెరికా వాళ్ళు అక్కడ వాళ్ళకి చెప్తారు. అసలు ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్లు పెడతారో అర్థమై చావదు. కొందరు అంటారు, ఇంకేముంది, బ్రహ్మంగారు చెప్పినట్లు చాలా జరుగుతున్నాయి, ప్రపంచం అంతం ఇంకెంతో దూరం లేదు అంటూ ఉంటారు. ఇంకోళ్ళేమో కృష్ణమ్మ పొంగి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన దుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడక తాకుతుందట అంటారు. అలాగే అయితే అలా రాసినవాడు ఉండడు, విన్న మనము ఉండము. అలా అని జనాల్ని భయపెట్టడం ఎందుకు? దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? జనాల్ని భయపెట్టి మోసం చేసి తమ పబ్బం గడుపుకోవడానికా? అవును,
మునుపు మోసం చేస్తే పాపం అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత మోసం చేస్తే అంత టాలెంట్ అంటున్నారు. కర్మ! ఇలా అయిపోయింది ఈ ప్రపంచం. భయపడితే ఎప్పుడూ బతకలేడు. ధైర్యంగా ఉండాలి. ఉండటానికి ప్రయత్నించాలి. కాలం మనిషికి చాలా విషయాలు చెబుతూనే ఉంటుంది. అని కొట్టకుండా ఆ విషయాలన్నీ ఆచరిస్తే మంచి ఫలితమే వస్తుంది. ఇది కూడా కాలం చెప్పిన విషయమే అనుకొని ధైర్యంగా ఉంటే అంతా మంచిదే. ఈ కాలంని దాటి ఎప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. చేస్తాను అనుకుంటే అది ఒట్టి భ్రమ మాత్రమే. అంతే. ధైర్యంగా ఉండు. ఎదుటి వాటిలో ధైర్యం నింపు. అదే నీ కర్తవ్యంగా భావించు. ఎస్, నాకు వచ్చిన ఈ భావాన్ని ఆ మెసేజ్కి రిప్లైగా పంపుతా అంటూ సెల్ ఓపెన్ చేశాడు భాస్కరం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ విషయానికి భయపడకూడదండి. ధైర్యంగా ఉండాలి. ఇదే ఈ కథ యొక్క సారాంశం. థ్యాంక్ యూ. మీ శ్రీహరికృష్ణ.